మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, పహల్గామ్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం. ఆల్మోస్ట్ 26 మంది అమాయకులైన హిందూ ప్రజల ప్రాణాలను అయితే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ కూడా ప్రతీకారం తీసుకోవాల్సిందే, అలాంటిది ఇంకొకసారి జరగకుండా వాళ్ళకి తీవ్రంగా హెచ్చరిక అయితే పడాల్సిందే అని ఇటు ప్రజలు కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు, అండ్ మోదీ గారు కూడా ఖచ్చితంగా ఇలాంటి ఇంకోసారి జరగకుండా వాళ్ళ మీద మనం రివెంజ్ తీసుకోవడం తథ్యం అని కూడా చెప్పడం జరిగింది ఒక సభలో. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటారా సార్, ఇంకా నెక్స్ట్ యుద్ధం తప్పదు మనకి అని? సిరి గారు, యుద్ధం అన్నది ఒక క్రికెట్ మ్యాచ్ కాదండి. 3 గంటల సేపు 2020 క్రికెట్ మ్యాచ్ చూడాలంటే ఉత్కంఠంగా ఉంటుంది. అది ఒక స్టేడియంలో ఒక 11 మంది ఎక్కడ ఉన్నటువంటి గేమ్. యుద్ధం అంటే అది కాదు. 2 దేశాల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను కూడా ఇది ప్రభావితాన్ని చేస్తుంది. రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ఉత్సాహభరితటువంటి చాలా ఉత్తేజకరమైన ఒక ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ప్రసంగంలో ఆయన ఒక మాట అన్నాడు, ఇది యాక్చువల్గా 2 దేశాలకు సంబంధించింది కాదు. మనం కావాలని కోరుకున్నాం, ఒక మత ప్రాతిపాదికన మనం కావాలని కోరుకున్నటువంటి మన సంస్కృతి సంప్రదాయాల కోసం మనం ఏర్పాటైనటువంటి దేశం ఇది. ఆయన అక్కడితో చెప్పి ఆ మాట ఆగిపోలే. ఆయన ఇంకొక దారుణమైన పదం వాడాడు. ఒక మెడ దగ్గర ఒక నరం ఉంటుంది, ఒక నెర్వ్ ఉంటుంది. ఆ నెర్వను చిదివేస్తే చాలు భారతదేశం మొత్తం కూడా విలవిలలాడిపోద్ది అని జనరల్ మునీర్ ఒక స్టేట్మెంట్ మనకి యూట్యూబ్లో కూడా వైరల్ అవుతుంది. ఆ వీడియోని చూడండి, ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం. ఆయన ఎంత ఆవేశభరితంగా మాట్లాడుతుందంటే, భారతదేశం అనేది ఆ దేశాన్ని మేము చిదిమేస్తాం, అది ఒక చిన్న నరం బట్టి లాగితే, ఇంత బాడీ కూడా ఒక నరం బట్టి లాగితే బాడీ ఎట్లయితే పాడైపోతుందో ఆ నరం ఏంటో మాకు తెలుసు, ఆ నెర్వ్ ఎక్కడో మాకు తెలుసు, అది పట్టుకున్నామంటే భారతదేశం మొత్తం కూడా విలవిలలాడిపోద్ది అని చెప్పడం జరిగింది జనరల్ మునీర్. రీసెంట్గా ఈ సంఘటన కొద్ది రోజుల ముందుగా. పోనీ అక్కడతో ఆగారా? అక్కడ అలా తూర్పు పాకిస్తాన్, ఎగ్జాక్ట్లీ తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ యొక్క ప్రెసిడెంట్ షాబుద్దీన్ కూడా రీసెంట్గా ఒక మాట చెప్పడం జరిగింది. ఎందుకు ఏమని మాట్లాడారు ఆయన? భారతదేశానికి చికెన్ నెక్ ఒకటి ఉంటుంది, ఒక కోడికి ఒక నరం ఉంటుంది, ఆ నరం లాగితే ఎట్లా పోతుందో అదేవిధంగా మేము ఆ నరాన్ని తెంపేస్తే భారతదేశం విలువలాడిపోతుందని చెప్పి బంగ్లాదేశ్ సాక్షాత్తు ప్రధాని మహమ్మద్ షాబుద్దీన్ కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. అంటే వెస్ట్ వైపు నుంచి పాకిస్తాన్ అదే స్టేట్మెంట్స్ ఇస్తారు, ఈస్ట్ వైపు ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా అదే మాట ఇస్తారు. వీళ్ళిద్దరికీ చిన్న చిన్న దేశాలు, అంటే ఒక మేరు శిఖరం దగ్గర చిన్న చిన్న పిల్ల కాలువలు లాంటి పిల్ల అంటే పిట్టగోడలు లాంటివి. ఈ దేశాల్లో మాట్లాడే మాటలు అట్లా మాట్లాడితే భారతదేశం ఎలా మాట్లాడాలమ్మాయి? అంటే వీళ్ళకి ఈ అండదండలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళకి 2 వైపులా, మన భారతదేశానికి 2 వైపులా పక్కలో బల్లెల్లా తయారయ్యారు ఇద్దరు కూడా. ఇలా మాట్లాడడానికి వాళ్ళకి ఆ సాహసానికి కారణం ఏంటి? పైన ఉన్నటువంటి చైనా, భారతదేశంలో సెక్షన్ ఆఫ్ సిబిల్ నిర్వర్తించుకోండి, మీకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మీకు అందిస్తాం, టెక్నాలజీ మేము అందిస్తాం, మీరు చేయండి అని చెప్పి అది కూడా ఇక్కడ పాకిస్తాన్కి డైరెక్ట్గా చెప్తూ మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు కావాల్సిన టెక్నాలజీ మొత్తం మేము అందజేస్తామని చెప్పి పైనుంచి చైనా పూర్తిగా సపోర్ట్ చేస్తుంటే ఆ భరోసా తీసుకున్న పాకిస్తాన్ రెచ్చిపోయి పెహల్గాం దగ్గర ఇప్పుడు జరిగిన సంఘటన ఎక్కడైందో, ఎగ్జాక్ట్లీ బైసన్ వ్యాలీలో జరిగిన సంఘటనకి జస్ట్ ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో వాళ్ళ యొక్క శిక్షణా స్థావరాలు అక్కడ చూస్తున్నట్టుగా మనకి రీసెంట్గా అజిత్ దోవల్ గారు వెలువచ్చినటువంటి ఒక న్యూస్లో కూడా చెప్పడం జరిగింది. అజిత్ దోవల్ ఎవరు? సామాన్యుడు వ్యక్తి. బ్లాక్ థండర్ స్పాట్ గుర్తుంటూనే ఉంటుంది. ఆ స్పాట్లో అజిత్ దోవల్ గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి ఆయన కార్యాలు ఉంటే, ఎప్పుడో సర్దార్ వల్లభాయ్ పటేల్ని మనం చూసాం, మరలా అంత అపర చాణుక్యుని ఉన్నవారు అజిత్ దోవల్ ఈరోజు భారతదేశంలో ఒక కీలకమైన పోస్టులో ఉన్నారు. బ్లాక్ థండర్ నిర్వహించిన వ్యక్తి ఆయన. ఆ రోజు దారుణ మారణకాండ అవుతుంటే రిక్షా కార్మికుడిగా లోపలికి వెళ్ళి వాళ్ళతో సంప్రదింపులు చేసి వచ్చినటువంటి ఒక గ్రేటెస్ట్ పేట్రియటిక్ పర్సన్ అజిత్ దోవల్. ఈరోజు ఆ మహానుభావుడు చెప్తున్న మాటలు ఉంటే, భారతదేశానికి 2 వైపులా 2 పక్క బల్యాలు ఉన్నాయి, పైన చైనా కూడా మనల్ని ఎప్పుడు కబలించేద్దామని చెప్పి ఒక డ్రాగన్ లాగా మనల్ని కబలించడానికి కోసం సిద్ధంగా ఉన్నటువంటి చర్య. అంటే ఎప్పుడో ఒక మాట చెప్పినట్టుగా, నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి పలు రీతుల బలహీనతలు ఆవరించి అన్నట్టుగా భారతదేశానికి ఇప్పుడు 4 వైపులో కూడా శత్రుముఖలు తయారై కూర్చున్నాయి. ఇటువంటి ఒక సంక్లిష్ట స్థితిలో భారతదేశం ఉంది. ఈరోజు జరిగినటువంటి అంటే రీసెంట్గా జరిగిన సంఘటన ఏదైతే పెహల్గాం సంఘటన ఉందో, ఇప్పుడు మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఖచ్చితంగా మేము ఆ 4 మీద కూడా వాళ్ళని ఆనవాళ్ళు లేకుండా చంపేస్తాం, వాళ్ళని ఖచ్చితంగా మేము రివెంజ్ తీర్చుకోవడం చెప్పారు. అంతేకాకుండా యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా కొన్ని యుద్ధ సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ పాకిస్తాన్ మీద. అంటే
ఇప్పుడు ఈ టైంలో భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్ ప్రపంచం కూడా తీసుకుంటుంది, చూస్తూ ఉంది ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అనే విషయం మీద కూడా యావత్ ప్రపంచం కూడా మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. ఎందుకంటే అభోసవం తెలియని అమాయకులు వాళ్ళు యాక్చువల్గా ఒక టూరిజం పర్యాటక ప్రాంతానికి, ఒక టూరిజం స్పాట్కి వెళ్ళారు. రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు కొంతమంది, కాస్త పెళ్ళైన కుదురులు కొంతమంది, కాస్త అద్భుతమైన సుందర దృశ్యాలను చూసి కాస్త హ్యాపీగా అనుభవాలతో మళ్ళీ స్వక్షేత్రాలకు వచ్చేద్దామని హ్యాపీగా వెళ్ళడానికి ఒక 4 రోజులు 5 రోజుల పాటు వచ్చేద్దాం అనుకున్నటువంటి పాపం వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా, లేకపోతే వాళ్ళు ఏమైనా మత ప్రేరేపికల ఇతరత్ర ఏమీ కాదు, ఒక సాధారణ ప్రజానీకం అభోసవం తెలీదు. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం ఉన్నటువంటి ఒక వ్యక్తిగతంగా ఒక మధ్యతరగతి వ్యక్తులు వాళ్ళు కేవలం ఆ వర్క్ను చూసుకుని మనం ఇంటికి వచ్చేద్దాం అంటే అటువంటి వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా వాళ్ళ మీద దాడి చేయడాన్ని భారతదేశంలో పెద్దలు డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఇలా జరిగితే ఎంత బాధపడిపోతారో ఆ బాధ మాటల్లో పూర్తిగా మోడీ గారి యొక్క మాటల్లో వ్యక్తపరుస్తున్నారు. అటు అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, అజిత్ దోవల్ గారు కానీ, ప్రొఫెసర్ జయశంకర్ కానీ వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తుంటే ఒక ఇంటి కుటుంబ సభ్యుడు చనిపోతే ఎంత బాధపడతారో, భారతదేశం నా భారతదేశం నా మాతృభూమి, భారతదేశం నా సహోదరులు అనుకోవడమే కాదు, ఈరోజు ఈ సంఘటనకి ప్రతి ఒక్క భారతీయుడు అనుకున్నవాడు, భారతదేశం నా జీవనాడు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్పందిస్తున్నారు ఈ విషయానికి. అయితే యుద్ధం విషయానికి వస్తే నేను అనుకున్న విషయాలు మేరకు చెప్తున్నానండి సిరి గారు. యుద్ధం అనేది ఆల్రెడీ పాకిస్తాన్లో స్టార్ట్ అయిపోయింది. అది ఎటువంటి యుద్ధం? అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. ఈరోజు పాకిస్తాన్లో ఒక ½ లీటర్ మిల్క్ కాస్ట్ ఎంత అని మనం గూగుల్లో చెక్ చేసి తెలుస్తుంది. 240 రూపీస్ ½ లీటర్ మిల్క్ కాస్ట్. ఈరోజు ఒక 8 స్లైస్ల బ్రెడ్ కాస్ట్ ఎంత అంటే 140 రూపీస్ ఒక బ్రెడ్ కాస్ట్ కనిపిస్తోంది. ఈరోజు వాటర్ బాటిల్, ఒక లీటర్ వాటర్ బాటిల్ అంతే 150 రూపీస్ కనిపిస్తోంది. అంటే ఆల్రెడీ అంతర్గతంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజానికం ఈ యుద్ధాన్ని హర్షించట్లేదు. భారతదేశంతో కయ్యానికి కాలుదూయే పరిస్థితులు లేదు. కేవలం ఎవరైతే పాకిస్తాన్ నుండి కుహానా రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే మతం రంగు పులుముకొని మతాన్ని ఒక ప్రేరేపితంగా తీసుకున్నటువంటి ఎవరైతే మిలిటరీ సెషన్స్లో ఉన్నారో కేవలం వాళ్ళు మాత్రమే యుద్ధాన్ని ఘోషిస్తున్నారు తప్పించి సాధారణ ప్రజానికం కోరుకున్నది కూడు నీడు గుడ్డ. అంటే రాత్రి ఇంటికి పోతే పడుకోవడానికి ఒక షెల్టర్ కావాలి, తినడానికి 5,000 నోట్లకు వెళ్ళి తిండి కావాలని అనుకుంటారు తప్పించి ఎవరు కూడా యుద్ధ వాతావరణం ఎవరు హర్షించరు. ఈరోజు వాళ్ళు అక్కడ మతం అనే రంగును పులుముకున్నారు. ఎందుకని అంటే అక్కడ నువ్వు హిందువా ముస్లిమా, నువ్వు హిందువా ముస్లిమా, హిందూ హే ముస్లిమే అని అడిగి మరీ కాల్చి చంపడం దృశ్యం ఏదైతే ఉందో ఇది రెండు మతాల మధ్య వైరం పెట్టే విధానం. ఈరోజు నేను చెప్తున్నాను, భారతదేశంలో ముస్లిమ్స్ అందరూ కూడా ఏకతాటి మీద ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే కుహానా పెద్ద ముస్లిం మత పెద్దలు అనుకుంటారో ఈ సంఘటన నిజంగా లేదనుకుంటే, మీరు నిజంగా యాక్సెప్ట్ చేయకపోతే, ఒకప్పుడు మీరు ఇంతకు ముందు జరిగిన సంఘటనలకు ఏ రకంగా అయితే మీరు ఎలా అయితే మాట్లాడారో అంతగా 10 రెట్లుగా మీ వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే అంతర్యుద్ధం ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది సిరిగారు. అంటే ఇది 2 దేశాల మధ్య వైరం కాదు, 2 మతాల మధ్య వైరం. అనాదిగా 1000 సంవత్సరాలుగా భారతదేశం మీద వాళ్ళు చేస్తున్న దమనకాండ ఏదైతే అల్లావుద్దీన్ ఖిల్జీ కావచ్చు, గోరీ మహమ్మద్ కావచ్చు, గజనీ మహమ్మద్ కావచ్చు, ఈ దాడులు చేసుకుంటూ పోతుంటే చరిత్ర మాకు అవసరం లేదు. మరి ఇప్పుడు జరుగుతుంది అదేగా జరుగుతుంది. చరిత్ర కాలం మారినా, పరిస్థితులు మారినా చేస్తున్నట్టు దమనకాండ మాత్రం మారలేదు కదా. ఆ రోజులు అప్పుడు చేశారు, ఈ రోజుల్లో ఇప్పుడు ఇలా జరుగుతుంది. నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా ఇక్కడ కాదు, భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా దీనిని ఖండించాలి. మతానికి వ్యతిరేకంగా మేము లేదు, మా మతాన్ని మేము స్వీకరిస్తాం. కానీ ఈ జరుగుతున్న సంఘటన ఏదైతే ఉందో ఇది ఒక దేశం మీద జరుగుతున్న, ప్రత్యేకించి మెజారిటీ పీపుల్ అంటే హిందువుల మీద జరిగిన దాడిగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి నేను అనుకుంటాను భారతదేశం చేసిన కొన్ని విధానాల్లో అటు యుద్ధ వాతావరణం ప్రేరేపించినప్పుడు కూడా అటు పాకిస్తాన్ కూడా అట్ ద సేమ్ టైం రిటార్ట్ అయ్యారు. సిమ్లా ఒప్పందం 1966 చేసుకున్నటువంటి సిమ్లా ఒప్పందాన్ని కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. సింధు జలాలకు వాళ్ళు చాలా సీరియస్ అవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సిన ఆహార సదుపాయాలన్నీ కూడా సింధు జలాల ద్వారా అందుతున్నటువంటి వాటిని భారతదేశం రీసెంట్గా ఆ మొత్తం వాటర్ని కూడా వెళ్లకుండా అడ్డగించడం జరిగింది. అంటే ఆ ప్రాంతం ఎడారిగా మారే అవకాశం ఉంటుంది. దీని మీద రిటార్ట్ అవుతున్నారు. రకరకాల యుద్ధ వాతావరణం అన్నది ఆల్రెడీ బోర్డర్లో వాఘా బోర్డర్ని క్లోజ్ చేసేసారు ఆల్రెడీ. ఇప్పటికే వాఘా బోర్డర్ అంటే గుజరాత్లో వాఘా బోర్డర్ అనేది అటు 2 దేశాల మధ్య వెళ్ళడానికి కోసం చెప్పి వాజ్పేయి గారు ఏర్పాటు చేసినటువంటి ఆ బోర్డర్లో సంజోతా ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా వెళ్తుంటుంది భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య. ఈరోజు ఆ ద్వైపాక్షిక ఒప్పందాలు పూర్తిగా అడుగుండిపోయి యుద్ధ వాతావరణం వస్తుందంటే అటువంటి వాతావరణం కనిపిస్తుంది. కానీ నేను అనుకోవడం డైరెక్ట్గా యుద్ధం చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. యుద్ధం డైరెక్ట్గా వచ్చే అవకాశం అయితే ఉండదు. కానీ వ్యక్తిగతంగా ఆయా దేశాల మధ్య ఉన్నటువంటి అంతర్యుద్ధం మొత్తం తప్పనిసరిగా వస్తుంది. సిరిగారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.